అధ్యక్షులు జయపూరి గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎల్డీఎం గారు, సిడిపిఓ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆడబిడ్డలందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన వాళ్ళందరూ కూడా చెప్పినారు, మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు సిడిపిఓ, అదేవిధంగా ఐకేపీ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇంకా ఏదే కార్యక్రమాలకు సంబంధించిన ఈ కార్యక్రమంలో మనం అందరికీ ఏమేమి జరుగుతుంది అనేది ప్రభుత్వం తరఫున చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక దసరా పండుగలాగా, ఒక సంక్రాంతి పండుగలాగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు పాల్గొని జరుపుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ సంవత్సర కాలంలో అన్ని వర్గాల ప్రజలకు మరి ఏమేమి చేయాలో అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నను, అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతూ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 55,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. రైతాంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా రైతాంగానికి సంవత్సర కాలంలో 20,068 కోట్లు, 25,35,964 మంది రైతులకు మరి వాళ్ళ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసి మరి రైతు పక్షపాతిగా, రైతు ప్రభుత్వంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాలు ఏదైతే ఉందో ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500కి గ్యాస్ బండ, 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్న 0 బిల్లు ఫ్రీ కరెంటు. ఇవాళ ఇందిరా మిల్ల కార్యక్రమం మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి యాప్ ప్రారంభం చేసినారు. అర్హత కలిగిన పేదవాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు పెట్టుకోవాలా. ఇందిరా మిల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే రేషన్ కార్డులకు సంబంధించి కూడా సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి కుటుంబం రేపు కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి గిట్టని వాళ్ళు, ఓరలేని వాళ్ళు ఇవాళ ప్రభుత్వం చేసే మంచి పనులు ముఖ్యమంత్రి గారు, మన ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో 9వ తారీఖు కూడా అందరికీ రుణమాఫీ చేయబోతా ఉంది. అదే కాకుండా సంక్రాంతికి 2 లక్షల పైన ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో 2 లక్షల వరకు వారికి కూడా రుణమాఫీ చేయడం మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు భరోసా కూడా, రైతు సోదరులు ఎప్పుడు నేను చూస్తున్న రైతు భరోసా కూడా సంక్రాంతి పండుగకి మన ముఖ్యమంత్రి గారు రైతు భరోసా గురించి ప్రకటించబోతా ఉన్నారు. ఇవాళ రైతులు ధాన్యం అమ్ముకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బోనస్, ఒక కింటా ధాన్యం అమ్ముకుంటే 500 బోనస్. ఒక రైతు 50 క్వింటాలు రైస్ అమ్మితే, ధాన్యం అమ్మితే 25,000 రూపాయలు వస్తా ఉంది బోనస్. 100 క్వింటాల ధాన్యం అమ్మితే 50,000 బోనస్ వస్తా ఉంది. ఇవాళ పినపాక మండలం బయ్యారంలో
ఒక రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో 1000 క్వింటాలు అమ్మాడు. ఆ కుటుంబానికి బోనస్ కింద 5 లక్షల రూపాయలు వచ్చింది. ఇంకొక రైతు బయ్యాలలో ఇంకొక రైతు 2,02,000 క్వింటాలు అమ్మాడు. ఆయనకు బోనస్ కింద 10 లక్షలు వచ్చింది. ఇది మామూలుగా ఇందిరమ్మ ఇల్లు నిన్న కాక మొన్ననే మన ముఖ్యమంత్రి గారు యాప్ ప్రారంభం చేసినారు. ఆ యాప్ లో డౌన్లోడ్ చేసుకొని పేదవాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవాలి. మళ్ళీ మీ దగ్గరికి మీ ఇళ్లకు అధికారులు వస్తే మళ్ళీ అర్హత ఉందా లేదా గమనిస్తారు. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన హౌసింగ్ శాఖ మంత్రి గారు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మనందరి ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి గారు ఇవాళ ఏదైతే యాప్ వచ్చిందో మీరందరూ దరఖాస్తు పెట్టుకోండి. మీరు గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా నాకు 3,500 ఇల్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చారు. అవన్నీ కూడా ఈడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలు గమనించండి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు వికలాంగుల కుటుంబాలు ఫస్ట్ ప్రియారిటీ, రెండో ప్రియారిటీ భర్త చనిపోయినటువంటి విడోకి, మూడో ప్రియారిటీ ఒంటరి మహిళలకు, నాలుగో ప్రియారిటీ రెక్కల మీద బతికే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు, గడ్డిళ్లలో రేకుల ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో అటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుద్ది. అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నాది మీ ఎమ్మెల్యేగా. ఎవరు ఆధారపడవద్దు, ధైర్యంగా ఉండండి. నిర్మలా నాగరాణి గారు, మందారం ప్రయత్నం మీరు తర్వాత ఇంకో మీరు మందారం గ్రూప్ గణేష్ ఎస్ఎస్జీ మల్లెమ్మ గారు రూపాయలు 28 స్వయం సంఘాల గంటా మస్తాన్ బాబు, కళ్యాణ లక్ష్మి చెక్కులు